నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 306 307 ప్రతిపదార్థాలు నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుందాము. రాజ్ఞి ప్రతిపదార్థం రాజరాజేశ్వరిని పట్టపు రాణి. రాజరాజేశ్వరాస్య పట్టమహిషాశ్వత్ రాజ్ఞి. రాజరాజేశ్వరిని పట్టమహేషి కాబట్టి రాజ్ఞి అయినది. సకల లోక సామ్రాజ్య పట్టాభిషేకమందు రాజరాజేశ్వరునికి అర్ధాంగిగా ఉన్నది. చతుర్దశ శంభువునలకు ఈశ్వరి అయిన భువనేశ్వరిని సూచించే నామం ఇది. రెండవ నామమైన శ్రీ మహారాజ్ఞి నామంతో భువనేశ్వరి దేవిని స్మరించవచ్చు. ప్రపంచ పరిపాలనాకర్తి అంటే చరచర జగత్తునంతటినీ పాలించేది. రాజుల చేత రాజరాజుల చేత అర్చించబడేది. దేవగణాలు ఋషిగణాల చేత అర్చించబడేది, స్తుతించబడేది. ఆత్మవైభవము గలది, అందరిపైన అధికారం కలది. యంత్రమంత్రాదులచే అర్చించబడినది. శ్రీచక్రము యంత్రరాజము, శ్రీవిద్య మంత్రము మంత్రరాజము. అందుచేత పరమేశ్వరి రాజ్ఞి అనబడుతుంది. రాజు అంటే చంద్రుడు, పరమేశ్వరి చంద్ర విద్యా స్వరూపిణి, అన్నిటికీ అందరికీ అధికారిని అని ఈ నామానికి అర్థం. ఓం రాజాగ్ని నమః. ద్వక్షాకరి శ్రీమాత్రే నమః. 307 నామము రమ్య. ప్రతిపదార్థం సౌందర్యవతి, అందమైనది, మనోహరమైన, సుందరమైన, లావణ్యము గలది. ఉమా, హైమవతి, బహుశోభన, పరమేశ్వరి, మిక్కిలి సౌందర్యవతి. శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణం, హారిణ్యం, సువర్ణ రజితాసరజం అని చెప్పబడింది. శ్రీ సూక్తంలో వర్ణించిన మహాలక్ష్మి సౌందర్య రాశి. ఈ నామంతో శ్రీమాత మహాలక్ష్మి రూపంలో సేవలు అందుకుంటున్నది. ఆదిశంకరులు సౌందర్యలహరి 12వ శ్లోకంలో శ్రీమాత సౌందర్యాన్ని వర్ణించారు. త్వాదియం సౌందర్యం తుహినగిరి కన్యే తులాహితం కవీంద్రహతః కల్పాంతే కదామాపి వీరగ్ని ప్రాభృతాయ యదాలోకస్వ ఖాద్యామరాళాన యాంతి మానస తపోభిహృదాశాస మాపాపే గిరీశ సహయుజ మా పదావేహం. ఓ హిమావచ్చర తర్వాత రాజపుత్రి, నీ శరీరము యొక్క అవయవ లావణ్యము సరిపోల్చి నీ చక్కదనానికి సాటి చెప్పడానికి బ్రహ్మ మొదలైన కవిశ్రేష్ఠులు సైతం సమర్థులు కాలేకపోతున్నారు. వారికి నీ సౌందర్య వర్ణనం వీలుపడడం లేదు. ఎందుకంటే బ్రహ్మ సృష్టించిన అతిలోక సౌందర్య రాశులైన రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మొదలైన అప్సరసలు సైతం నీ సౌందర్యాన్ని కుతూహలంతో అదే పనిగా ఆత్రంతో చూస్తున్నారు. వారు నీ సౌందర్యంతో కొంచెం కూడా సాటి రాలేక తపస్సుల చేత కూడా పొందలేని పరమశివుని సాహిత్య స్థానాన్ని తమ మనసులచే పొందుతున్నారు. అమ్మవారి సౌందర్యం అయ్యవారైన ఒక శివుడికి అవగతమవుతుంది. ఇతరులకు దాన్ని తెలుసుకోవడం సాధ్యపడదు. కాబట్టి అప్సరసలు తాము శివుని వలె అయితే అటువంటి అవకాశం లభిస్తుందని తప్పించారు. దాని ఫలితంగా కఠోర నియమనిష్టాలతో తపస్సు చేసిన వారికి కూడా లభించని శివ సాహిత్యాన్ని అప్సరసలు మానసికంగా పొందారు. అప్సరసల శివ సాహిత్యానందానికి ప్రేరణమైన అమ్మవారి సౌందర్యం ఎంతటి విశిష్టమైనదో ఊహించుకోవలసిందే కానీ వర్ణించశక్యం కాదు. రమ్య అనేది భువనేశ్వరి మంత్రంలోని ఆకారాన్ని సూచిస్తుంది. ఓం రమ్యాయ నమః. ద్వక్షాకరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకేమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ అప్డేట్గా వస్తూ ఉంటాయండి, చూడగలరు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి.